కరీంనగర్లో పీఎంజే జ్యువెలరీ షాప్లో ఆదివారం జరిగిన దొంగతనం కాల్పుల ఘటనలో గాయపడిన బాధితులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన దురదృష్టకరమన్నారు. అంతరాష్ట్ర దొంగలు ముఠారెక్కి నిర్వహించి పక్క ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసిందని తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. బాధితుల పరామర్శ పేరుతో కరీంనగర్కు వచ్చిన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. కాంగ్రెస్ నాయకులు బాధితులను పరామర్శించలేదన్న ఆరోపణలో వాస్తవం లేదని, ఘటన జరిగిన రోజే స్థానిక కాంగ్రెస్ నాయకులు పరామర్శించారని గుర్తు చేశారు. కాళేశ్వరం కేసులో సిబిఐ ద్వారా కేసీఆర్ కు నోటీసులు ఇప్పించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ను డిమాండ్ చేశారు. కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ కేసులో నిందితులను త్వరలోనే పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్నగాక మొన్న ఆదివారం రోజు కరీంనగర్లో జరిగినటువంటి జ్యువెలరీ షాప్లో సంఘటనపై ఏదైతే అంతర్రాష్ట్ర దొంగల సంబంధించిన ప్రొఫెషనల్స్ ఉదయం 11 గంటలకు మామూలు కస్టమర్స్ లాగా గోల్డ్ షాప్కి వెళ్ళి ఆ గోల్డ్ షాప్లో జరిగిన సంఘటన అంతా మనం అందరం కూడా యావత్ తెలంగాణ, యావత్ దేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సోషల్ మీడియా చూడడం జరిగింది. అత్యంత దురదృష్టకరం. ఉదయం 11 గంటలకు జరగడం, సంఘటన జరిగిన అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఆ గోల్డ్ షాప్లో పనిచేస్తున్న, బంగారం షాప్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు తిరగబడితే, ఆ దొంగలమై తిరగబడితే వారి దగ్గర ఉన్నటువంటి పిస్తోల్, రివాల్వర్స్ అన్నీ కూడా డమ్మీ అనుకున్నారు వారు. ఒక సందర్భంలో తిరగబడ్డ తర్వాత వారి మీద ఫైరింగ్ ఓపెన్ చేసి ఫైర్ చేయడం జరిగింది. వారికి ఇద్దరు చాలా తీవ్రమైన గాయాలు జరిగినాయి. మధుకర్ అండ్ ఇంకో మిత్రుడు ముస్తాక్, ఇంకా ఇద్దరు కూడా అపోలో హాస్పిటల్ కూడా, రేణు హాస్పిటల్ కూడా నలుగురు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి కలిసినాం. ఇప్పుడు మధుకర్ గారికి, ముస్తాక్ గారికి మేము నేరుగా వెళ్ళి కలిసినాం. అలా మేము ఊహించలేదు, సినిమాలో డమ్మీ పిస్తోల్ లాగా అనుకున్నాము. మేము దగ్గర పోయి ఏదో విధంగా 13 సంవత్సరాలకి వెళ్ళి ఈ యొక్క సంస్థను నమ్ముకొని ఉద్యోగంగా పనిచేస్తున్నాము. మామూలు కస్టమర్ లాగా లోపలికి వచ్చినారు. మా సీసీ కెమెరాలో కనబడ్డప్పుడు తీరా వచ్చిన తర్వాత ఈ సంఘటన లోపల మీ ఎదురుదిద్దుతో మా మీద దాడి జరిగింది. మా అదృష్టం బాగుందన్న, దేవుడు చల్లగా చూసి నా కుటుంబానికి నేను ఇంత పెద్ద సంఘటనలకి వెళ్ళి బయటపడ్డా అని చెప్పి బాధాకరంగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా కూడా ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పోలీస్ శాఖ జరిగిన సుమారు 7 నుంచి 8 నిమిషాల లోపలనే సంఘటన దగ్గరికి జిల్లాకు సంబంధించిన పోలీస్ దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్నటువంటి పోలీస్ అధికారి రావడం జరిగింది. జిల్లాకు సంబంధించిన సిపి గారు కానీ, అధికారులు కానీ, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలను, పోలీస్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. వారంతా ప్రొఫెషనల్గా ఆ 5 దొంగల దగ్గర పిస్తోళ్ళు ఉన్నాయి. వాళ్ళు మోటార్ సైకిల్ ద్వారా ఏదైతే యూనివర్సిటీ రోడ్ నుంచి, రామడుగు నుంచి పెగడపల్లి వైపు, ధర్మపురి నుంచి గోదావరి దాటి కమ్మనూరు బీచ్కి వెళ్ళి అటువైపు అయినట్టు విధంగా వారికి ఉన్నటువంటి పోలీస్ సమాచారంతో చెప్పిన విషయాన్ని కూడా యావత్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, ఏదేమైనా కూడా ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి ఈ అంతర్జాతీయ దొంగల ముఠాను ఖచ్చితంగా పట్టి తీరుతాము. చట్టపరంగా తప్పకుండా శిక్ష పడే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈరోజు
మరి అనుకోకుండా ఉదయం ఆదివారం రోజు 11 గంటల టైము, మీకు తెలుసు కరీంనగర్ కానీ హైదరాబాద్ సిటీలో కానీ ఆదివారం కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది. వాళ్ళు ముందే అంటే పోలీసు ఇప్పుడే సిపి గారు మాతో మీతో వచ్చే ముందు సిపి గారితో నేను మాట్లాడాను. సిపి గారిని సంఘటనకు సంబంధించిన వివరాలు గిట్ట అడిగాను. కరీంనగర్ సిపి గారు ఏం చెప్పినారంటే, సార్ వీళ్ళు గత కొన్ని రోజుల కింద ప్రొఫెషనల్గా ఎప్పుడు రావాలి, ఎన్ని గంటలకు రావాలనేది రెక్కి చేసి వాళ్ళు మోటార్ సైకిల్ మీద రావడం జరిగింది. మోటార్ సైకిల్ యొక్క నెంబర్లు చేంజ్ చేసుకుంటా వెళ్ళడం జరిగింది అనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరుగుతుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో సార్ వారు అందులో ఉన్న 5గురిలో బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక క్రిమినల్గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా గుర్తించడం జరిగింది. మరి ఆ విధంగా అందులో పాల్గొన్న వారందరినీ కూడా, ఆ దొంగలందరినీ కూడా చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామనే విషయాన్ని కూడా సిపి గారు చెప్పడం జరిగింది. రాష్ట్ర డీజీపీ గారు, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్ అయిన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం జరిగిన సంఘటన విషయంలో కూడా రాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, దేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ దేశంలో ఉన్నటువంటి ఆధునీకరణ వ్యవస్థను కూడా ఉపయోగించుకొని వేరే రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ వ్యవస్థ అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత తొందరగా ఆ దొంగలను పట్టుకొని చట్టపరమైన శిక్ష విధిస్తామనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి జరిగినటువంటి సంఘటన బాధాకరం. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 2014 నుంచి 18, 23 వరకు డిసెంబర్ వరకు మేమే రాజులం, మేమే మంత్రులం అని టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ మంత్రిగా కేటీఆర్ వచ్చి ఒక రాజ్యాంగపరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగపరంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పూట ఎన్నుకోబడ్డ ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అత్యంత నోరు ఉన్నది కదా అని చెప్పేసి ఆ మాట్లాడిన భాషను కేటీఆర్ మేము కూడా మాట్లాడబడతాం, ఇక్కడ మైక్ ముందులో మేము కూడా నీ మీద వ్యక్తిగతంగా మాట్లాడే శక్తి మాకున్నది, కానీ నువ్వు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఏదైతే 2023లో ప్రజలు తిరస్కరించినాక నీకు, నీ బావకు, మీ నాయనకు, నీ పార్టీకి మనసున పడతలేదు. ముఖ్యమంత్రి గారికి, ఆ దొంగతనం చేసినటువంటి దొంగలకు చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు పరిచయం అనేది అత్యంత దారుణంగా మాట్లాడము తీవ్రంగా మీకు ఖండిస్తూ, నువ్వు అనుకుంటున్నావు నీ హయాంలో నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఒక వేరే రాష్ట్రం నుంచి అంతర్జాతీయ దొంగలు వచ్చి ప్రొఫెషనల్ పరంగా జరిగినటువంటి సంఘటనకు చివరికి ఒక రాజ్యాంగపరంగా ఏదైతే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిపై అతి నీచంగా మాట్లాడుతున్నావు. బిడ్డ ఖబర్దార్, నాలుక దగ్గర పెట్టుకో. మేము కూడా మాట్లాడగలుగుతాం, మరి మేము ఒక మాట మాట్లాడతాం నీ హయాంలో జరిగినటువంటి సంఘటన విషయంలో పట్ల. ఆ రోజు ఫిబ్రవరి 2021 17వ తారీఖు రోజున మంత్రి నుంచి వస్తున్నటువంటి 2 అడ్వకేట్స్ను అత్యంత దారుణంగా చంపిన దాంట్లో నీ పాత్ర ఉన్నదా? మరి నీ ప్రమేయం ఉన్నదా? మధుకరణ ఒక దళితుడిని, మంత్రిని దగ్గరలో ఒక దళితుడు ఒక అగ్రవర్ణ అమ్మాయిను మ్యారేజ్ చేసుకుంటే అత్యంత దారుణంగా చెప్పినట్టు సందర్భంలో పట్ట కానీ, అదేవిధంగా